సో హాయ్ గైస్, ఇది వచ్చేసి టెంపుల్ సిరీస్లో డే 4 అనమాట. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు శ్రీనివాస మంగాపురం పక్కనే మనకి లలితాపీఠం టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి బిసైడ్ స్ట్రీట్ ఉంటుంది, దాని పక్కనే అనమాట. జస్ట్ మీ స్ట్రైట్ గో నేరుగా వెళ్ళిపోండి, లలితాపీఠం టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మీరు ఎప్పుడు వెళ్ళా ఇక్కడ నిత్య అన్నదానం అనేది చేస్తూ ఉంటారు, పూజలు జరుగుతాయి. చాలామంది లేడీస్ అయితే అక్కడ ఎప్పుడు టెంపుల్లో అటెండ్ అయి ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుందండి. చూసారా, అటుపక్క ఇటుపక్క చెట్లు, అసలు సీనరీ మాత్రం అద్దరిపోతుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ లాగైతే నేను వెళ్ళిన ప్రతిసారి మీతో షేర్ చేసుకుంటాను. మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం వెళ్ళినప్పుడల్లా చాలా నచ్చుతుందండి. అండ్ ఎందుకు నచ్చుతుంది ఏంటి అన్నది కూడా నేను మీకు లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఎంట్రన్స్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీకు వచ్చి అక్కడ ఆవు కూడా ఉంటుంది. మీరు దానికి ఫుడ్ ఫీడ్ చేయాలంటే జస్ట్ ఒక 10 రూపీస్ ఆ 20 రూపీస్ ఇస్తే ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. దానికి ఏం పెట్టాలి ఏమని. సో ఇంకా నేను ఆ రోజు అత్తయ్యని పిలుచుకొని వెళ్ళా కదా, ఇంకా బనానా ఉంటే అది పెడతాము అన్నారు. సో ఇంకా అలా అరటిపండు ఆల్రెడీ మేము ఉపవాసం ఉన్నాం కదా, బనానాస్ తీసుకెళ్ళామన్నమాట. అలా ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటే సరే అవే ఆవుకు ఫీడ్ చేశారనమాట. ఇంకా ఎంట్రీ అయితే టెంపుల్ ఇలా ఉంటుంది. అసలు చూసారా, మధ్యలో కొలంలాగా శివుడు, చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా ఆ రోజు వచ్చేసి చాలా ప్రత్యేకత, కోటి సోమవారం అనుకుంటాను. అండ్ అప్పుడు ఇంకా అక్కడ చాలా పూజలు జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ గెస్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారనమాట, ఎవరో రావాలి అనేసి. సో అక్కడ మేము వెళ్ళిన టయానికి అమ్మవారికి అలంకరణ జరుగుతూ ఉండింది. చాలా బాగుండిందండి. మేము చూసాము, బట్ పక్కన కొంచెం తెరకి అడ్డుగా దగ్గర నిలబడుకొని చూసారా, చెప్పే కదా, టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. అంబియన్స్ అయితే అద్దరిపోయిందండి నిజంగా. మెయిన్ అమ్మవారు అక్కడ ఉంటారనమాట తెర వెనకాల. ఇది వచ్చేసి మనం వెళ్ళినప్పుడు కూర్చొని మంచిగా పూజ చేసుకోవడము, ప్రేయర్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. ఆ రోజు ప్రత్యేకత ఏదో ఉంది అనమాట. సో ఇంకా పూజకి అలంకరణ చేస్తూ ఉన్నారు. నేను బయట ఇలా అష్టాదశ శక్తిపీఠాలు ఉంటుంది లోపల, పక్కన మీరు ఇలా వెళ్ళారనుకోండి, లోపల అలా ఉంటుందన్నమాట. మీరు ఎంట్రీ ఎలా ఇచ్చారో ఎగ్జిట్ కూడా లెఫ్ట్ సైడ్ అలానే బయటకు వస్తారు. సో నాకైతే అమ్మవారిని దర్శించుకునేసి మేము ఇలా చుట్టూ ఉన్న అష్టాదశ శక్తిపీఠాలని చూద్దాము, సో మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే మన అమ్మవారి శరీర భాగాలు ఏ ఊర్లో ఎక్కడెక్కడ పడ్డాయి, ఎలా పడ్డాయి అనేది వాటి హిస్టరీ అంతా కూడా మీకు అక్కడ కిందే వాళ్ళు ఇచ్చేసి ఉంటారనమాట. ఇక్కడ చూసారా, పక్కన గుడి అండ్ టెంపుల్ ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ, ఎలా పడింది, ఎందుకు పడింది అన్నది కూడా మీకు మెన్షన్ చేసి ఉంటారనమాట. సో నిజంగా నాకు ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. అండ్ అమ్మవారు భాగాలు పడినాయి కదా, అవును, అమ్మవారి భాగాలు పడినాయి కదా, అవునంట. ఈ మధ్యలో ఉండేవన్నీ అమ్మవారి శక్తిపీఠాలు. ఇక్కడ వచ్చి గుళ్ళు, ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి, ఆ ప్రత్యేకత. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్గా వర్షం పడినప్పుడు ఇలా వాటర్ వస్తుందన్నమాట. సో పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేసు. ఇటు పక్కంతా ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఏనుగు తలలో నుంచి నోట్లో. అండి మనం ఇప్పుడు వచ్చేసి లలితాపీఠం అనమాట. ఇది ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవార్లు ఉన్నారు కదా, ఇక్కడంతా వాళ్ళు ఉంటారు, అమ్మవారి విగ్రహాలు. అండ్ ప్రతి ఒక్క గుడి యొక్క వాళ్ళ ప్రత్యేకత, అక్కడ ఎక్కడెక్కడ అమ్మవారి శరీర భాగాలు పడ్డాయి అనేసి మనకి ఇలా నోటీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారు కింద మనకి మెన్షన్ చేస్తారు ఎక్కడ పడింది ఏంటి అన్నది. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రహ్మరాంబాదేవి అమ్మవారి మెడభాగం పడిన చోటు. ఇక్కడ ఇది వచ్చి వైద్యనాథుడు, జార్ఖండ్లో ఉంటారు. అండ్ ఇది శివలింగం, ప్రతిదీ శివలింగం, అమ్మవారి శరీర భాగం. ఇక్కడ వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి. ఈమె మహాలక్ష్మీదేవి కోల్హాపూర్, మహారాష్ట్ర. అమ్మవారి 3 అంటే కళ్ళు పడిన చోటు అనమాట. అండ్ భీమాశంకరుడు, ఈయన కూడా. నెక్స్ట్ వచ్చేసి శ్రీ ఏకవీరాదేవి, నాథేన్లో, మహారాష్ట్ర అనమాట. ఇక్కడ వచ్చి అమ్మవారి కుడి హస్తం పడిన చోటండి. శ్రీ రామేశ్వరుడు, తమిళనాడు.
అండ్ మీకు ప్రతిదీ కూడా ఇక్కడ లింగము, దాని వెనకాల ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, అడ్రస్ అదంతా కూడా ఇక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా, చూడండి. అండ్ ఒక పక్క వస్తే పిల్లలకి ఇలా ఫౌంటైన్ మాదిరి ఉంటుందన్నమాట. అండ్ ఇటు పక్క ఫౌంటైను, అండ్ ఇటు పక్క అంతా మీరు ఇలా అష్టాదశ శక్తిపీఠాలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి. సో నేనేమనుకున్నా, ఇక్కడ మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వేసిన ఫ్లవర్స్ ఏది కూడా ఒరిజినల్ కాదండి, జస్ట్ ప్లాస్టిక్ మాల అనమాట. అక్కడ వేసిన పూలు మాత్రం ఒరిజినలే. అండ్ ఇంకా మంచిగా మేము అన్ని శక్తిపీఠాలు అన్నీ చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఈ టెంపుల్ ఏంటంటే సర్కిల్ షేప్లో ఉంటుందండి. మీరు చుట్టూ మధ్యలో అమ్మవారు, చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలు ఇలా ఉంటుంది. సో అలా మేము చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళండి, కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో మనం అలా వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ వెళ్ళేస్తాం బయటికి అనమాట. సో అది కూడా చూద్దాం. మీరు అష్టాదశి శక్తిపీఠాలు చూడడానికి సేమ్ ఇదే వేలో రైట్లో వెళ్ళి లెఫ్ట్లో బయట వస్తారనమాట. సో మేము అలా అన్నీ చూసుకొని చదువుకుంటూ, మా తర్వాత చాలామంది వచ్చారనమాట. వాళ్ళందరినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసాం. మా ఆయన అన్నారు, నువ్వు టెంపుల్ గైడ్గా వెళ్ళిపోవచ్చు తిరుపతి వాళ్ళకి అనేసి. సో నాకైతే తిరుపతి తెలియని టెంపుల్ అనేది లేదు. అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ చాలాసార్లు తిరిగేశాను. అండ్ అక్కడ కూర్చోన్నారు కదా ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు వృద్ధాశ్రమం కూడా ఉందండి. అంటే వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళే ఉండాలని రూల్ లేదు. ఇక్కడ చాలామంది కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, కొంచెం రెస్ట్ కోసం, పీస్ కోసం అలా కూడా వచ్చి ఉంటారు. అండ్ టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుందండి. సో నేను శాశ్వత నిత్యాన్నదానం చెప్పాను కదా, ఇప్పుడు 3 times 3 పూట్ల మంచిగా అన్నదానం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు రూమ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మీకు ఇది హోటల్ లాగండి. మీరు 2 days ఉండాలనుకున్నా ఉండొచ్చు, ఒకరోజు ఉండాలన్నా ఉండొచ్చు, 3 days అయినా, 5 days అయినా, 1 week అయినా, 1 month అయినా ఉండాలనుకున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అనమాట. సో నేను అక్కడ ఉన్నారు కదా ఆ పెద్ద ఆవిడని అడిగా, ఆమె అక్కడే ఉంటారంట. సో అక్కడ ఛార్జ్ ఎంత చేస్తారు, ఎలా ఉండొచ్చు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక రూమ్కి 6,000 ఇద్దరు ఉంటారు ఒక రూమ్లో. మళ్ళీ వచ్చి బయట వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు అనమాట రూమ్లో ఉండేవాళ్ళు. అంటే హాస్టల్ లాగా కాకుండా మామూలుగా మీరు ఎప్పుడు వెళ్ళి రావాలన్నా రావచ్చు అనమాట. కానీ రూములు మాత్రం బాగుంటుంది. ఇవన్నీ వరుసగా రూములు వస్తారు, అన్నీ వాళ్ళే చేస్తా. మనకేం లేదు పని, జస్ట్ 6,000 కట్టామా ఉన్నామా అంతే. సో ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఈవిడ కూడా జస్ట్ ఒక 2 days మాత్రమే ఉండేదానికి వచ్చారంట. వాళ్ళకి వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాకు అసలు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అని. బట్ మేము 2 days కోసమే ఇక్కడికి వచ్చాము, స్టే చేసుకొని వెళ్ళిపోతాము అని. ఆ ఉన్న రోజులు కూడా మీకు ఫుడ్ ఫ్రీనే అండి, ఎందుకంటే 2 daysకి తగ్గట్టు అమౌంట్ కట్టించుకుంటారు. సో మంత్లీ అయితే 6,000 అలా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో అన్నీ వర్క్స్ చేసి అలసిపోయి ఇక మనకి ఒక చిన్న రెస్ట్ కావాలి, ఒక చిన్న పీస్ కావాలనిపించినప్పుడు ఇలా వచ్చి ఉండేసి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మేము మంచిగా దర్శనం చేసుకొని అన్నీ చూసుకునేసి రిటర్న్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అన్నది షార్ట్లో నేను మీకు వీడియో ఈవినింగ్ కానీ అలా మార్నింగ్ కానీ పెడతాను. సో అక్కడ నిత్యాన్నదానం అని చెప్పాను కదా, అప్పుడే అక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరుతున్నాం. అండ్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్. మనకేమంటే